నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు కోట శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. ఆయనతో కాంగ్రెస్ పాలన పైన కావచ్చు, కాంగ్రెస్ చేస్తున్నటువంటి పనుల పైన కావచ్చు ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, గతంలో ఉద్యమకారుడు, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్కు మద్దతుగా ఉన్నారు ఇప్పుడు అన్ని పనులలో? కాంగ్రెస్కు నేను మద్దతు కాదు, ప్రజలందరూ కూడా మద్దతుగా ఉన్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంగా నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అవన్నీ కూడా ప్రజలకు, సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్నాయి. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ వెనకాల మొత్తం తెలంగాణ సమాజం అంతా నిలబడి ఉన్నది. ఓకే అన్న, అటు ఇవాళ కేటీఆర్ అంశం అయితే బలంగా రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది. కేటీఆర్ను అరెస్ట్ చేస్తారు, తిహార్ జైలుకు పంపిస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ కక్ష కట్టి కేసులు పెడతా ఉందని చెప్పేసి బీఆర్ఎస్ అంటా ఉంది. దీనిపైన మీ అభిప్రాయం? ఇక్కడ కక్ష కట్టవలసినటువంటి పని ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే ఈ 10 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసినటువంటి అవినీతి, అక్రమాలు అన్నీ ఇన్ని కాదు, అవి మొత్తంగా ఆధారాలతో సహా దొరుకుతూ ఉన్నాయి. ఇలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఏమని, ఆర్థికంగా ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని కుల్లగొట్టింది. ఆర్థికంగా వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు ఇలా కూడబెట్టుకున్నారనేది మనకు సమాజానికి, తెలంగాణ సమాజానికి అందరికీ కూడా తెలుసు. కాబట్టి వాటిపైన కూడా ఇలా ఆధారాలతో సహా మాకు వచ్చినాయి. కాబట్టి అవినీతి అవన్నీ కార్యక్రమాలన్నీ బయటపడ్డాయి. కాబట్టి ఇలా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి వారిని అరెస్ట్ చేయడానికి కోసం రంగం సిద్ధమవుతా ఉంది. ఖచ్చితంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొని అలా పేరున్నప్పుడు ఖచ్చితంగా ఎవరినైనా కూడా చర్యలు తీసుకోవాల్సిందే ప్రభుత్వం. మొన్న చూశారు కదా, ఎంతటి స్థాయిలైనా అరెస్ట్ చేసి ఇప్పుడు మహిళా మృతికి కారణమైనటువంటి హీరో అయితేంది, ఎవరైతేంది ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతున్నట్టుగా కార్యక్రమం చూపించారు. కానీ స్వయంగా కేటీఆర్ ట్వీట్ ద్వారా ఏం తెలియజేసిందంటే, ఆడ హీరో ఏదైతే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు అని చెప్పేసి నెపంతో అరెస్ట్ చేశారు, కానీ ఆ మహిళ పైన ఇష్టంతో కాదు, ఆ మహిళ పైన ప్రేమతో కాదని చెప్పి చెప్తాం. ఆయన ట్విట్టర్ అనేది మనకు మొదటి నుంచెల్లే ఉన్నది. ట్విట్టర్లో ఇలా పోస్టులు పెట్టుడు ఆయనకు మొదటి నుంచెల్లే మనం ట్విట్టర్ టిల్ అని పిలుచుకుంటాం. కాబట్టి ఇలా పేరు మర్చిపోయిండానో, ఆయన పిలువలేదనో, ఆయన తోటి పిలిపించుకోవాల్సిన అవసరం కూడా ముఖ్యమంత్రి గారు లేదు. ఇలా ఇంతమంది తెలంగాణ సమాజం ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ అన్న అని ఇలా మాట్లాడుకుంటున్నారు, గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మనం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు వాళ్ళ మధ్యలో నిలిచిపోయే విధంగా తనదైన ముద్ర వేసుకుంటున్నాడు. కాబట్టి ఒక హీరోనో ఎవరో సినిమా యాక్టరో గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది వీళ్ళు ప్రచారం చేయడానికి కోసం మాత్రమే ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ ఇలా ఒక పనిగట్టుకొని వాళ్ళ అస్తిత్వం, వాళ్ళ పార్టీలో మొత్తంగా వాళ్ళ పార్టీ అస్తిత్వం ఇలా కోల్పోయింది. తెలంగాణలో ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం చూసినాం, ఒక్క సీటు కూడా గెలినటువంటి పరిస్థితి. కాబట్టి ఇలా ఆ పార్టీలో కూడా చాలా లుకలకు ఉన్నాయి. బావబామర్దుల పంచాయతీ అంతా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఫ్రస్ట్రేషన్ తీసుకుంటూ, నువ్వా ఈ పార్టీలో నంబర్ 1 నేనా అనే రీతిగా ఇలా వాళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. ఇలా శాసనసభలో కూడా చూసినాం. అంటే పక్కపంట ఉన్నటువంటి ఎమ్మెల్యేలను రెచ్చగొట్టుకుంటూ, వాళ్ళని నెట్టేసుకుంటూ, వాళ్ళని దొబ్బేసుకుంటూ పోడే మీదకి అంటే స్పీకర్ పైకి ఉరకడం. అంటే ఒక దళితుడు మరి స్పీకర్గా ఉండడం ఇష్టం లేదా? మరి ఏ రకంగా అతను ఇంత అంటే సభను నడవకుండా, శాసనసభ అనేది అక్కడ అర్థవంతమైనటువంటి చర్చ జరగాలి. ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇంకా ప్రజలు తీసుకోవాల్సిన పాలసీను రూపొందించడానికి కోసం ఒక అర్థవంతమైన చర్చ జరగాల్సినటువంటి వేదిక మీద మొత్తంగా పాడి కౌశిక్ రెడ్డి లాంటి ఒక విధవులందరినీ కూడా ఎంబడేసుకొని మీది కురకడము, ఇదంతా చూస్తుంటే సమాజానికి అర్థమైపోతా ఉంది కదా ఎవరు ఇలా ప్రజా శ్రేయస్ కోసం ఉన్నారు. అధికారం ఉన్నప్పుడు అదే అహంకారం, అధికారం పోయిన తర్వాత కూడా అదే అహంకారంతో ఇలా బావబామర్దులు వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ కేటీఆర్ విషయానికి వస్తే, కేటీఆర్ నిజంగా తప్పు చేసి ఉంటే ఈ సంవత్సర కాలం ఏం చేసిరు? ఈ సంవత్సర కాలంలో ఏ పనులు చేయలేరు. కాబట్టి ఈ పనులన్నింటినీ రూపుమాపడానికి కేటీఆర్ని ముంగట పెట్టుకొని అరెస్టు నెపంతో తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తాం. చూడండి, సంవత్సర కాలంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇలా రైతులకు రుణమాఫీ విషయం కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, రైతు బీమా కావచ్చు, పంట బీమా కావచ్చు, అదేవిధంగా మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు కావచ్చు, ఇలా విద్యారంగంలో కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఇలా చాలా సంక్షేమ పథకాలు పోతూ ఉన్నాయి, ప్రజల్లోకి చేరుతూ ఉన్నాయి. మరి ఇవన్నిటిని ఎందుకు గుర్తించారు? ఇలా ఉచితంగా అంటే 500కే గ్యాస్ సిలిండరు, ఉచితంగా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నాం. ఇట్లా అనేక సంక్షేమ పథకాలని ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. సంవత్సర కాలంగా ఏం చేయాలని ఎట్లా మాట్లాడతారు? ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కదా. కాబట్టి ఇలా వీళ్ళు బట్టగాల్చి మీదేసే పనిలో వీళ్ళు ఉన్నారు. ఇలా కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి కోసమే మేమేం కాదు, సంవత్సర కాలంగా ఎందుకు వెయిట్ చేసినామంటే దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఉండాలి కదా. కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఉండాలి. అవినీతికి సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి అక్రమాలు వాటన్నిటి కూడా బట్టబయలు కావాలి కదా. ఆధారాలు లేనిది అటుగానే కేసు పెట్టారు కదా. కాబట్టి అవన్నీ కాలం నిర్ణయిస్తుంది అన్నట్టుగా ఇలా కాలం నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ సమయం వచ్చింది, ఇలా జైలు ఊచలు ఎక్కడాల్సిన సమయం వచ్చింది కాబట్టి పోతారు. ఓకే, ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా కేటీఆర్?
నేను చెప్తున్నాను కదా, ఆ కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ని బట్టి, దాంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ని బట్టి ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేస్తే తెలంగాణ మొత్తం అగ్నిగుండం అవుతుంది అని చెప్పేసి చెప్పారు. అంటే అగ్నిగుండం అంటే ఏంటిది నాకు అర్థం కాదు. తెలంగాణ సమాజాన్ని అంతా బురద చేస్తారా, చంపేస్తారా ప్రజల్ని? ఎవడాది స్టేట్మెంట్ ఇచ్చింది? ఎవడో ఒక అగ్నిగుండం చేయమనండి. మన రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేయాలి. తెలంగాణ అగ్నిగుండం అంటే ఏంటిదండి? తెలంగాణ మొత్తంగా లేకుండా సమాజం లేకుండా చేస్తారా? సమాజమే బయటకు వచ్చి కేటీఆర్ అంటే ఆ పార్టీ ఎజెండా ఏందో అర్థం చేసుకోండి. అంటే తెలంగాణ సమాజాన్ని భూస్థాపితం చేయడమే, ప్రజల్ని నాశనం చేయడమే వాళ్ళ ఎజెండా బీఆర్ఎస్ పార్టీది. అందుకని అగ్నిగుండం చేస్తాం. ఏం చేసిల్లు మీరు తెలంగాణ ఉద్యమంలో? మేము లేమా తెలంగాణ ఉద్యమంలో? మాకంటే ఎక్కువ చేసిలే మీరు. తెలంగాణ ఉద్యమంలో ఏం చేసిల్లు? తెలంగాణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడి విద్యార్థి ఉద్యమకాలు కదా తెచ్చింది, ప్రజా ఉద్యమకాలు కదా. మీరే మొత్తం చేసినట్టుగా చరిత్ర అంతా వక్రీకరించలేదు 10 ఏళ్ళు. కాబట్టి ఏం కాదు, వాళ్ళతోటి ప్రజల్లో వాళ్ళు ఆదరణ కోల్పోయిన్లు. 10 ఏళ్ళుగా వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు అన్నీ కూడా, అరాచకాలన్నీ కూడా ప్రజలకు ఇంకా గుర్తున్నాయి. ఇలా వాళ్ళను ఏదో మైమర్పించడానికి కోసం రకరకాలుగా ఇలా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఏదో డ్రామాలు ఆడుతున్నారు. ఒకవేళ కేటీఆర్ పైన ఉన్న కేసు అయితే, కేటీఆర్ అరెస్ట్ చేసేది నిజమైతే, కేటీఆర్ తప్పు చేసి ఉంటే నిన్న చర్చ పెడదాం అసెంబ్లీలో అంటే ఎందుకు చర్చకు ఒప్పుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం? చర్చ ఏ చర్చను ఎక్కడ పెట్టాలో పార్టీ పెద్దలు చూస్తారు. పార్టీలో ఉన్నటువంటి మొత్తంగా శాసనసభ వ్యవహారాల మంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళు చూసుకుంటారు చర్చ ఎక్కడ ఏ చర్చను పెట్టాలనేది. కాబట్టి వీళ్ళు అడిగితే చర్చ పెట్టడం కాదు, ప్రజలకు సంబంధించినటువంటి ఒక పాలసీ విధి విధానాలు రూపకల్పన చేయడానికి కోసం చర్చ జరుగుతుంది. సమయం వచ్చినప్పుడు ఆ చర్చ కూడా పెడతారు. పెట్టే అవకాశం నిన్న పెట్టకుండా గొడవ అయింది అసెంబ్లీలో అని చెప్పి చెప్తాం. వాళ్ళు పెట్టమంటే పెట్టడం కాదు కదా, పెట్టే సమయం వచ్చినప్పుడు అన్నీ పెడతారు. ఇప్పుడు ఆల్రెడీ ఏ చర్చ దేని మీద చర్చ జరగాలనేది ఒక విధి విధానం తయారైన తర్వాత వీళ్ళు మధ్యలో చూపించుకొని కావాల్సుకొని గందరగోళం చేసి గొడవ చేయడం కోసమే ఇలా హరీష్ రావు పని కట్టుకున్నాడు కాబట్టి అది జరిగింది. ఓకేనా, ఇదంతా పక్కన పెడితే ఒక కాంగ్రెస్ నాయకుని పక్కన పెడితే తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తిగా ఏదైతే రైతులకు గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని చెప్పేసి, గత ప్రభుత్వంలో వేడి లేచిందని చెప్పేసి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ఇదే పని మళ్ళీ కాంగ్రెస్ చేసుకుంటా, కాంగ్రెస్ లగచర్ల రైతులకు వేడి లేయడాన్ని ఏ రకంగా చూసుకుంటారు? దాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యేలు కూడా మన ఏమంటున్నానంటే, కేసీఆర్ ఎప్పుడైనా 10 ఏళ్ల పాలనలో ప్రజల మీద అరాచకాలు జరిగినప్పుడు, వాళ్ళ నాయకులు దాడులు చేసినప్పుడు, రైతులను బేడీలు వేసినప్పుడు కానీ, దళితులను కొట్టినప్పుడు కానీ, హింసలు చేసినప్పుడు కానీ, ఆదివాసులను హింసించినప్పుడు కానీ, ఎప్పుడైనా మహిళల మీద దాడులు జరిగినప్పుడు కానీ ఎప్పుడైనా మాట్లాడిండా? మా ముఖ్యమంత్రి గారు లగచర్ల రైతులకు సంబంధించిన బేడీల ఘటన తెలవగానే వెంటనే స్పందించి దాని మీద విచారణ చేపట్టమని మాట్లాడిండు. అది కదా ప్రజాప్రభుత్వం. కాంగ్రెస్ ప్రజాపాలన అంటే అది. ప్రజల కోసం వెంటనే స్పందించిండు కదా. మీరు ఎప్పుడైనా స్పందించిలా? 10 ఏళ్ల పాలన మీరు ఎప్పుడైనా స్పందించిలా? మీరు చేసిన అరాచకాలన్నీ. నేరేళ్ల దళితుల సంగతి చెప్పు కేటీఆర్. నేరేళ్ల దళితులను సంసారాలకు పనికి రాకుండా చేసినావు కదా, చిత్రహింసలు పెట్టి. దాని సంగతి మర్చిపోయినావా? సమాజం మర్చిపోయింది అనుకుంటున్నావా? ఆదివాసులను మొత్తం గూడాలు గుడిసెలు బీకేసి ఇలా మహిళలను చెట్టు కట్టేసి కొట్టిలు కదా మీ ప్రభుత్వంలో. విద్యార్థులను ఎన్ని లాఠీ చార్జ్ చేశారు మీరు? ఉద్యోగాలు అడిగితే ఇలా విద్యారంగానికి సంబంధించిన నిధుల కోసం మాట్లాడితే అరెస్టులు చేసి కేసులు పెట్టి నాలాంటి వాడిని మీద సంవత్సర కాలం ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక కేసులు మోపబడి ఎక్కువ జైలు జీతం గడిపి నేను సంవత్సర కాలం జైలు జీతం గడిపాను. నాతో పాటు మిత్రుడు బద్రి కూడా ఉండేది. ఇద్దరం అంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి మొత్తంగా చాలా మంది మీద కేసులు అయినా కానీ ఎక్కువ కేసులు నమోదయ్యి ఎక్కువ కాలం జైలు జీతం గడిపిన దాంట్లో నేను ఒక ఉద్యమకారిని. కేసీఆర్ చేత నిర్బంధానికి గురైనటువంటి వాడిని ప్రశ్నించినందుకు కేవలం. అట్లా ఇవన్నీ సమాజం మర్చిపోలేదు కేటీఆర్. మీరు ఏదో ప్రజల్ని ఇలా మీరు ఆ లగిచర్ల ఘటన చిన్న అధికారుల అత్యుత్సాహంతో జరిగినటువంటి ఒక చిన్న ఘటనను దాన్ని భూతద్దలో పెట్టి అసెంబ్లీ వేదికగా మీరు సంఖ్యలో రైతులకు సంఖ్యలో ఆ సంఖ్యలు అసెంబ్లీలో సంఖ్యలు వేసుకున్న ప్రతి ఒక్కరికి ఇలా అర్హత ఉంది, జైలుకు పోయే అర్హత ఉంది. వాళ్ళ అవినీతి అక్రమాలు 10 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసినటువంటి పందికొక్కులాగా పడి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా ధ్వంసం చేసేసి 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిళ్ళు, ఈ రాష్ట్ర ప్రజల మీద అప్పులు పెట్టిళ్ళు. కాబట్టి అసెంబ్లీ వేదికగా సంఖ్యలు వేసుకొని నటించినటువంటి ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరికీ అర్హత ఉంది, జైలుకు పోయే అర్హత ఉంది. తప్పకుండా వాళ్ళ అవినీతి భాగవతాలు బయటకు వెళ్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసిడే. ఓకే అన్న, ఇటు కవిత విషయానికి వస్తే
కవిత తెలంగాణ చరిత్రని కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం నాశనం చేస్తూ ఉంది, తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం కూడా ఉంది సోమాజిగూడలో. అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే ఇదంతా కూడా తెలంగాణ సంస్కృతిని కాపాడే బాధ్యత మొత్తం కాంగ్రెస్ నాశనం చేస్తూ ఉంది, కాబట్టి దీని బాధ్యత మొత్తం కవిత మీదనే ఉంది, కేసీఆర్ మీదనే ఉంది అని చెప్పేసి అక్కడ వచ్చిన నాయకులు కావచ్చు, అక్కడ వచ్చిన వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భాలు. దీనిపైన మీ అభిప్రాయం ఏందన్న? ఒక ఉద్యమం వాళ్ళ నాయకులకు డబ్బాలు కొట్టుకోవడం, వాడికి వచ్చిన వాళ్ళందరూ ఆమెకు ప్రోగా మాట్లాడుకోవడం అది మనకు తెలిసిన విషయమే. 10 ఏళ్ల కాలంలో అసలు సిగ్గుండాలి వాళ్ళకు. వాళ్ళ పార్టీ ఇలా తెలంగాణ అనే పదాన్ని అర్హత కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. నీ పార్టీ అస్తిత్వం తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ, నీ పార్టీ అస్తిత్వాన్ని వదులుకున్నావు కదా, తెలంగాణ అనే పదాన్ని తీసేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నావు. నీకెక్కడిది రైట్? తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే రైట్ ఎక్కడిది నీకు? తెలంగాణ అస్తిత్వాన్ని వదులుకున్నావు కదా, తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ అని చెప్పుకున్నావు, డబ్బాలు కొట్టుకున్నావు. మరి తెలంగాణ పదాన్ని ఎందుకు తీసేసుకున్నావు? అంటే అంత అసహ్యం కనబడ్డదా? అది కాదు అస్తిత్వం. అప్పుడు గుర్తుకు రాలే అస్తిత్వం. ఇలా అమరవీరుల స్తూపాన్ని ఎందుకు ఆవిష్కరించలేకపోయినావు? ఎందుకు చేత కాలేదు నీకు 10 ఏళ్లలో? నీకు ఆ అమరవీరుల స్తూప నిర్మాత ఎక్కే యాదగిరి ఎందుకు కళ్ళ కనబడలేదు నీకు? ఇలా ప్రజా ఉద్యమకాలు ఎందుకు నీకు కళ్ళ కనబడలేదు? ఏ రోజైనా రాష్ట్ర గీతం నువ్వు గుర్తించినావా? 10 ఏళ్ల కాలంలో నీకు ఎందుకు సోయలేదు? రాష్ట్ర గీతాన్ని గుర్తించాలని ఎందుకు సోయి రాలేదు? ఇయ్యాల మీరు అస్తిత్వం గురించి మాట్లాడతారా? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరు? సత్యవతి రాథోడ్ ఎవరు? గంగుల కమలాకర్ ఎవరు? సవితా ఇంద్రారెడ్డి ఎవరు? వీళ్ళందరూ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు వచ్చి మంత్రి పదవులు చేస్తున్నప్పుడు నీకు తెలంగాణ అస్తిత్వం గుర్తు రాలేదా? మొత్తం ఆంధ్రాకు సంబంధించిన కాంట్రాక్టర్లందరికీ నీ 10 ఏళ్ల పాలనలో కట్టబెడుతున్నప్పుడు నీకు తెలంగాణ అస్తిత్వం గుర్తు రాలేదా? ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వంలో, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో నిక్కర్స్ అయిన ఉద్యమకారులుగా ఇలా మేము కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఉన్నాం. ఖబర్దార్, ఒళ్ళు జాగ్రత్త. మీరు మాట్లాడేటప్పుడు మీరు ఇష్టారీతంగా మీరే ఏదో ఇక్కడ పేటెంట్ రైట్స్ ఉన్నట్టుగా, మీకే తెలంగాణ మీద మొత్తం పేటెంట్ రైట్స్ ఉన్నట్టుగా మాట్లాడడం కాదు. ఈ తెలంగాణ ఉద్యమంలో ఈ విద్యార్థి ఉద్యమకాలుగా, ప్రజా ఉద్యమకాలుగా చాలామంది ఇలా త్యాగాలు ఉన్నాయి. మీ త్యాగం ఎంత మా ఉద్యమకాల త్యాగాల ముందట. కాబట్టి ఇలా పదవులు అనుభవించి ఆస్తులు కూడబెట్టుకున్నది ఇలా కేవలం రాజకీయ డ్రామాల కోసమే మీరు తెలంగాణ అస్తిత్వాన్ని మాట్లాడుతున్నారు తప్పితే నిజంగా తెలంగాణ అస్తిత్వం మీద వీళ్ళకి ఎలాంటి ప్రేమ లేదు. తెలంగాణ అస్తిత్వం మీద ఇలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది. కాబట్టే కదా ఇలా ప్రజా ఉద్యమకాలందరినీ గుర్తించింది, గౌరవించింది. ఎక్క యాదగిరిరావుని ఎప్పుడైనా గుర్తించి గౌరవించిందా? ఒక తెలంగాణ అమరుల స్మారక స్తూపాన్ని నిర్మాతను ఆయన ఎప్పుడైనా ఈ 10 ఏళ్ల కాలంలో గుర్తించిందా? ఇలా గుర్తు చేసుకొని ఇలా ఆయనకు 1 కోటి రూపాయలు, అదేవిధంగా 300 గజాల భూమి, అదేవిధంగా కవులను, కళాకారులను ఇలా గౌరవించుకుంటున్నారు. గద్దరన్న లాంటి వాళ్ళను, అందశ్రీ చనిపోయిన గూడ అంజన లాంటి వాళ్ళను, అందశ్రీ లాంటి వాళ్ళను వీళ్ళందరినీ గుర్తించి గౌరవించుకుంటున్నది. ఓకే, ఇటు కవిత చెప్తా ఉన్నటువంటి మాటలు ఏంటంటే తెలంగాణ అమరవీరులను వీళ్ళు మర్చిపోయారు, కానీ కేసీఆర్ ఇంకా గుర్తుంచుకోండు. దానికి నిదర్శనమే కానిస్టేబుల్ కిష్టయ్య కూతురికి మెడిసిన్ చదువులకు సంబంధించిన ఖర్చులను మేము పెట్టుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ మర్చిపోయినా మేము మర్చిపోమని చెప్పి తెలంగాణ అమరవీరులను ఎక్కడ గుర్తుంచుకున్నారండి వీళ్ళు? తెలంగాణ ఉద్యమంలో చనిపోయినటువంటి అమరుల సంఖ్య ఎంత అనేది మీరు ఎప్పుడైనా విన్నారా? టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేదిక మీద 1200 మంది బిడ్డల త్యాగాలతో తెలంగాణ వచ్చిందని మాట్లాడారు కదా. మరి 450 చిల్లర మందికే ఎందుకు గుర్తించి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిళ్ళు? మిగతా వాళ్ళందరినీ ఎవరు చంపిళ్ళు? మీ రాజకీయ అవసరాల కోసం మీరు హత్యలు చేశారా? మిగతా వాళ్ళని ఎందుకు గుర్తించలేదు? మిగతా వాళ్ళకు కూడా ఎందుకు ఇయ్యలేదు ప్రభుత్వం నుంచి వెళ్ళి? మరి ఆ మరణాల సంగతి ఏంది? కాబట్టి ఖచ్చితంగా అమరులందరినీ గుర్తిస్తుంది, అమరులందరినీ గౌరవిస్తుంది. ఖచ్చితంగా అమరుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ సంక్షేమానికి సంబంధించినటువంటి వాళ్ళ త్యాగాన్ని గౌరవించుకుంటూ వాళ్ళ కుటుంబాల ఉన్నతి కోసం ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం ముందుకు పోతే చాలా క్లియర్గా ఉంది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఎందుకంటే ప్రజల నుంచి వెళ్ళి ఏమేం కావాలి, ప్రజా వాళ్ళ సంక్షేమం ఎట్లా ఉండాలనే దాన్ని ప్రజల నుంచి వెళ్ళి తీసుకున్నటువంటి మా మేనిఫెస్టో ఇలా ప్రజల కోసం ఒకటే సంవత్సరంలో మొత్తం అయిపోవాలంటే ఎట్లా అయిపోతుంది? మీరు 10 ఏళ్ళు మీరు పాలన చేసిరు కదా, ఎంత విధ్వంసం చేసిరు? 10 ఏళ్లలో 100 ఏళ్ళకు సరిపడేటువంటి దోపిడీ, అరాచకాలు, అత్యాచారం అన్ని జరిగినాయి తెలంగాణ నేల మీద. 100 ఏళ్ళ దోపిడీ జరిగింది. 100 ఏళ్లలో ఎంత దోపిడీ జరుగుతుందో ఆ 10 ఏళ్లనే చేసి పడేసిళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాబట్టి ఈ సంవత్సర కాలంలో మేము చాలా వీళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని అంతా కూడా ఇలా తెలంగాణని పునర్నిర్మాణించేటువంటి పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తెలంగాణ సమాజాన్ని అన్ని రంగాలలో స్వేచ్ఛ, సమానత్వం ఇలా వాళ్ళు ఒకటి మీరు గుర్తుంచుకోండి, మీకు గుర్తుందో లేదో, ఇలా కనీసం ఒక బాధితుడు ఏదైనా సమస్యను చెప్పుకుంటే, ఏదైనా సమూహం ప్రజలు ఏదైనా సమస్యలు చెప్పుకుంటే విన్నటువంటి పాపన పోలేదు. అది వినకపోగా వాళ్ళందరూ కలిసి ఒక చౌరస్తాలో కూర్చొని ఇందిరా పార్క్ దగ్గర నిరసన చేసే హక్కును కూడా ఇలా కాలరాసింది కదా కేసీఆర్.
నిరసన కాల రాసి ధర్నా చౌక్నే మూసేసిండు. ధర్నా చౌక్ను మూసేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా మళ్ళీ ఇందిరా పార్క్ కాడ కూర్చొని ఇలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇలా పునరుద్ధరించినటువంటి ఈ ప్రజాస్వామిక హక్కు అనేటువంటి నిరసన చెప్పే హక్కును ఇలా బీఆర్ఎస్ పార్టీ వచ్చేట కూర్చొని నిరసన చెప్తా ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎంత పరిడవిల్తా ఉంది, ఇలా ప్రజాస్వామిక హక్కులు ఎట్లా కాపాడబడతా ఉన్నాయి, ఇలా ప్రజాప్రభుత్వంలో స్వేచ్ఛ ఎట్లా ఉందనేది ఇలా బీఆర్ఎస్ పార్టీ నిరసన చెబుతుందంటేనే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చాలా సమర్థవంతంగా ఇలా ఇక్కడ ప్రజాస్వామిక హక్కుల్ని ఇలా పునరుద్ధరించిందనే దానికి నిదర్శనం. ఓకేనా. దేశపతి శ్రీనివాస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే దేశపతి శ్రీనివాస్ ఎవడు చెప్పాడండి? దేశపతి శ్రీనివాస్ అంటే తెలంగాణ ఏందండి? దేశపతి ఏం చేసిండో చెప్పానండి. ఏం చేసిండు? జోకుడు భజన తప్పితే మాలాగా ఉద్యమం చేసిండా? మాలాగా ఉద్యమం చేసి జైలుకు పోయిండా? కేసులైనాయా? ఈ జోకుడు గాళ్ళందరూ తీసుకుపోయి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేసి వాడు ఏదో తెలంగాణ ఉద్యమానికి వీడే పేటెంట్ రైట్స్ అన్నట్టుగా ఇక్కడ ఎవరికి పేటెంట్ రైట్స్ లేవు. తెలంగాణ సమాజంలో ఇలా విద్యార్థులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ బుద్ధిజీవులు అందరూ కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు తప్పితే ఏ ఒక్క పార్టీ కొట్లాడితే తెలంగాణ రాలేదు, తెలంగాణ ఇవ్వలేదు. ఆయన చెప్తా ఉన్నాడు తెలంగాణ వాడే కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తా ఉన్నాడు. కాకతీయ కళాతోరణం గురించి ఆయన చెప్పాలి. కాకతీయ యూనివర్సిటీ వేదికనే ఈ బలిగింది దేశపతి శ్రీనివాస్. మర్చిపోయినావా? వేదిక మీద విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పాదయాత్ర మొదలైపోయినప్పుడు నీ అరాచకత్వం ఏందో వేదిక మీద చూపిస్తే నీ ఈ బలిగింది, బట్టలు చినిగిపోయినాయి గుర్తున్నాయా కేసు? మళ్ళీ అద్దె అవన్నీ చెప్తే ఇక బాగుండదు ఈ వేదిక మీడియా ముందు. కానీ సరే, ఆ రోజు జరిగినటువంటి ఘటన ఇంకా మళ్ళీ మర్చిపోయినటువంటి మళ్ళీ పునరావృతం అవుతుంది. అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇష్టానుసారంగా ముఖ్యమంత్రిని పట్టుకొని లేకపోతే ప్రజాపాలన ఉన్నటువంటి నాయకులను పట్టుకొని ఇష్టరీతిగా మాట్లాడితే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ప్రజల చేతిలోకి పోయిన తర్వాత నీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. దేశపతి శ్రీనివాస్ జాగ్రత్త ఉండు. ఓకే. తెలంగాణ విగ్రహాన్ని మార్చడం దేనికోసం, దేనికి సూచిక? తెలంగాణ విగ్రహాన్ని ఏం మార్చిల్లు? విగ్రహాన్ని మార్చారు. తెలంగాణ విగ్రహం మార్చలేదు. తెలంగాణ తల్లి ఇలా సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి తల్లి లాగా ఉన్నది. అంతకుముందు ఆ కవితమ్మ రూపాన్ని ఆమెనే స్వయంగా ఇలా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది కదా, నేను ఎట్లుంటానో తెలంగాణ తల్లికి ఎట్లే ఉంటుంది, నా లెక్కనే ఉంటుంది అని చెప్తున్నది కదా. ఆమె మాట్లాడిన మాటలే ఇలా ట్రోల్ అవుతా ఉన్నాయి మొత్తం సోషల్ మీడియా వేదికగా. అంటే తెలంగాణ కవిత రూపాన్ని తెలంగాణ తల్లి రూపంగా చెక్కి చూపించారు. అది కాదు కదా మన అస్తిత్వం. ఇలా బతుకమ్మ అంటే ఇలా కవిత చెప్తేనే బతుకమ్మ మనకు నేర్చుకున్నట్టుగా, కవిత ఈ తెలంగాణలో బతుకమ్మ ఆడినాకనే మా తల్లులందరూ ఆడినట్టుగా. నీ కేటీఆర్ ఎప్పుడన్నా నీకు బతుకమ్మ పూలు తెచ్చిచ్చిందా? కవితమ్మ చెప్పండి. మేము కదా చిన్నప్పటి నుంచి మా చెల్లెలకు మా అక్కలకు మేము పూలు తెంపుకొచ్చి కట్ల పూలు, గుమ్మడి పూలు, తంగడి పూలు, గునుక పూలు అన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు పేర్చుకొని ఆడుకుంటే వాళ్ళకి సెక్యూరిటీగా పోయి అక్కడ వేసిన తర్వాత గుడి దగ్గర వేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాక ఇంటి దగ్గర పంపించిపోయినాం. అట్లాంటి చరిత్ర మీకేమైనా ఉందా? నువ్వే వచ్చి ఏమో చెప్తే నేర్చుకుంటే పాట పాడితే బతుకమ్మ పాట పాడితేనే ఈ తెలంగాణ సమాజం అంతా బతుకమ్మ నేర్చుకుంది అన్నట్టుగా ఇలా డబ్బా కొట్టుకొని నీ జోకుడు గలతోటి చెప్పించుకోవడం. కవితమ్మ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే ఎవడు చెప్పిండండి? బతుకమ్మ ఎవరిది? ప్రజలది. ప్రపంచానికి ఆమె చెప్పేది ఏందండి? ప్రపంచానికి ఎప్పుడో తెలుసు బతుకమ్మ గురించి. బతుకమ్మ పల్లె ప్రజలందరూ కలిసి ఆడుకున్నటువంటి పూల పండుగ అది. అది వాళ్ళ బాధల్ని, వాళ్ళ సాధకాలని అన్నింటినీ కూడా ఆ పాటల రూపంలో అల్లుకొని వాళ్ళంతా కూడా అల్లిక పాటలతోటి ఇలా వాళ్ళు బతుకమ్మ ఆడుకునేది. ఆ 9 రోజులు ఆ పండుగనంతా కూడా సంతోషంగా మహిళలందరూ, తెలంగాణ సమాజం మహిళలందరూ కూడా ఆడుకునేది. ఇలా ఈమె వచ్చి ఇలా ఓ డ్రామాతోటి అందులో చేరి మొత్తంగా దాన్ని అంతా కూడా ఈ కవిత వచ్చిన తర్వాతనే డీజే పాటలు వచ్చినాయి. డీజే పాటలు వచ్చినాక కోలాటలు అంటే రాజస్థానీ, గుజరాతీ, మార్వాడి పాటలన్నీ కూడా తీసుకొచ్చి ఇలా బతుకమ్మను ఇలా సంస్కృతిని ధ్వంసం చేసిందే కవిత. ఇలా ప్రజలు చప్పట్లతో ఆడుకునేటువంటి బతుకమ్మ పండుగను మొత్తంగా కోలాటాలు, డీజేలు తీసుకొచ్చి తెలంగాణ సంస్కృతి మీద దాడి చేసిందే కవిత. కాబట్టి తెలంగాణ అస్తిత్వాన్ని ధ్వంసం చేసిందే బీఆర్ఎస్ పార్టీ, కవిత, కేటీఆర్, హరీష్ రావులు. తెలంగాణ అస్తిత్వాన్ని ఇలా పునర్నిర్మాణం, ధ్వంసమైనటువంటి తెలంగాణ అస్తిత్వాన్ని పునర్నిర్మాణించే పనిలో ఇలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమాల్లో ఆడో ఈడో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా కవితకు ఆ రోజు ప్రెస్ మీట్లో కొంతమంది వచ్చి ఇలా సంస్కృతిని కాపాడే బాధ్యత నీకు అప్పచెప్తున్నాం, కవిత నువ్వే ముందు నడిపియాలని చెప్పి చెప్తా ఉన్నాం. తెలంగాణ సంస్కృతిని ఏం కాపాడుతుంది ఆమెకి ఏం తెలుసు తెలంగాణ సంస్కృతి గురించి? ఓకే. ఏసీ గదులలో కూర్చొని ఏసీ కార్లలో తిరుక్కుంటూ తెలంగాణ సంస్కృతి అంటే ఎట్లుంటది? తెలంగాణ సంస్కృతి నా ఊళ్ళోకి రమ్మని చూపిస్తా. పల్లె ప్రజలు ఈ పొద్దుగా లేస్తే పొద్దుకే వరకు పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషాలు వచ్చినా ఎట్లా కలిసి ఉంటారు, ఎట్లా ఉంటారు అనేది ఆ సంస్కృతి, కట్టు బొట్టు, యాస, భాష ఏందనేది ప్రజల్లోకి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఏసీ కార్లలో కూర్చొని, ఏసీ రూమ్లలో కూర్చొని ఆ విలాసవంతమైన జీవితాలు గడుపుకుంటూ తెలంగాణ సంస్కృతికి నువ్వేం కాపాడుతావు? నీకేం తెలుసు? నిన్నగాక మొన్న వచ్చినావు తెలంగాణ ఉద్యమంలోకి. నీకంటే ముందు నుంచి ఈ సాంస్కృతిక పోరాటం నడుస్తూ ఉన్నది ఈ నేలపైన, అది కొనసాగుతుంది. ఓకే. ఫైనల్ కన్నా కేటీఆర్ అరెస్ట్ అవుతాడంటావు?
ఖచ్చితంగా ఆయన ప్రమేయం ఎంత ఉందో దాన్ని బట్టి తేలిన తర్వాత ఖచ్చితంగా ఆయన ప్రమేయం కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే అయ్యేది ఏమి లేదు. వాళ్ళకు ఉన్నటువంటి చెంచాలు ఓ 10-20 మంది ఆర్థికంగా లాభం పొందినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఆర్థికంగా లాభం పొందినటువంటి ఓ 10-20 మంది 2 రోజులు ఎగురుతారు తప్పితే ప్రజలకు ఒరిగేది ఏం లేదు, ప్రజలకు నష్టం ఏం లేదు. ప్రజలు కూడా మానసికంగా సిద్ధంగానే ఉన్నారు. ఇట్లాంటి అరాచకులు అరెస్ట్ అయితేనే ఇంకోసారి ఎవడు కూడా అవినీతి అక్రమాలు చేయకుండా ఉండిపోతారు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. మొన్న హీరోని అరెస్ట్ చేసినప్పుడు చట్టం ముందు ఎవడైనా సమానమే కదా, హీరో అయితే అరెస్ట్ చేయద్దా? వాడు హీరో మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు? మరి హీరోని అందరూ పోయి హీరో మీద ఎక్కలేని ప్రేమను ఉలకబోసిళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మరి చనిపోయిన మహిళ మీద ఎందుకు సానుభూతి చూపించలేదు? చనిపోయిన మహిళకు ఆ కుటుంబానికి ఎందుకు సానుభూతి చూపించలేదు? ఆమె ప్రాణం పోయింది కదా, ప్రాణం పోయిన దాని గురించి మాట్లాడరు కానీ హీరోని అరెస్ట్ చేసిన దాని గురించి ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడతారు. అదే 10 ఏళ్ల కాలంలో ఇలా సినీ తారలది లేకపోతే సినిమా హీరోలది సెలబ్రిటీల సంకనాకిందే ఇలా బీఆర్ఎస్ పార్టీ. ఇలా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని ఆలోచన చేస్తున్నది ప్రజాప్రభుత్వం. ఓకే, ఫైనల్గా అయితే కేటీఆర్ని అరెస్ట్ చేస్తే విద్యార్థి లోకం కావచ్చు, లేదంటే తెలంగాణ సమాజం కావచ్చు మరలబడదా? కాంగ్రెస్ మీద వ్యతిరేకత రాదంటావా? కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ఎట్లుందో అంతే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ ఏం ఉస్మానియా మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఏం ప్రతీక కాదు. ఆయన ఏం చేయలేదు. ఆయన అమెరికా నుంచి వెళ్ళి ఏ సమయంలో ఏ సంవత్సరంలో వచ్చిండో తెలంగాణ సమాజానికి యువతరానికి అందరికీ కూడా తెలుసు. వాళ్ళకు సంబంధించినటువంటి అవసరాలు ఉద్యమాన్ని వాడుకొని ఎట్లా పదవులు ఆర్థికంగా అన్ని రకాల విలాసవంతమైన జీవితాలు ఎట్లా గడిపిలో సమాజం అంతా తెలిసే వాళ్ళ పదవి కూడా వీకిళ్ళు. కాబట్టి పెద్దగా ఒరిగేది ఏం లేదు. ఖచ్చితంగా ఆయన ప్రమేయం ఉంటే ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యలలో అరెస్ట్ అవుతాడు, ఇంకేదైనా ఉంటుంది, అన్ని చర్యలు ఉంటాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, చూస్తారు కదా, ఒకవేళ కేటీఆర్ ప్రమేయం ఉంటే అరెస్ట్ అయితే తప్పదని చెప్పి చెప్తా ఉన్నారు. విద్యార్థి లోకం కూడా దాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఉద్యమకారులు కూడా దానికి మద్దతుగా ఉంటామని చెప్పి చెప్తున్నారు. చూస్తున్నానండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ.